హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్ శ్రీకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికైతే మేము వచ్చేసి ఏఎంబి మాల్కి వెళ్తున్నాం అనమాట. మా పిల్లలు వచ్చేసి స్నో వరల్డ్ అని అడిగారనమాట. అక్కడ వచ్చేసి స్నో కింగ్డమ్ అని ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం మేమైతే. చూస్తూనే ఉండండి, షేర్ చేస్తాను. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 1 అబోవ్ అయిందనమాట. టైము ఫుల్ ఎండ పడుతుందని చెప్పేసి పిల్లలకి క్యాప్స్ పెట్టానమాట. అవుతుందన్నమాట. 1 అయింది, 1 అబోవ్నే అయింది. అందుకని క్యాప్స్ పెట్టామన్నమాట మా పిల్లలకైతే. ఎండ తగలకోకుండా పిల్లలకి క్యాప్స్ పెట్టి ఇదన్నమాట వాళ్ళకి వీడియోలో చూస్తూనే ఉండండి. వచ్చేసామన్నమాట. మేము కింద బైక్ వచ్చేసి పార్క్ చేసేసి వచ్చేసామన్నమాట. స్నో కింగ్డమ్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇలా అయితే సేమ్ అలానే ఉంటుందన్నమాట. టీవీలో చూపించేలాగానే లోపలంతా. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీడియోస్లో కూడా పెట్టానన్నమాట. చాలా బాగుందన్నమాట. ఏమంటే చిన్న పిల్లలని చాలా రిస్క్ అనమాట తీసుకుపోవడం అయితే. ఉండలేరు పిల్లలు. ఇది వచ్చేసి అంటే 5 అబోవ్ ఇయర్స్ వాళ్ళకైతే ఓకే అని అనిపించవచ్చు అనమాట. మాకైతే చిన్న పిల్లలకి చాలా కష్టం అనమాట, ఉండలేరు అసలు. నాకే ఉండలేనని అనిపించింది అనమాట. నేను స్టార్టింగ్లోనే అడిగేశాను, అమ్మ నా వల్ల కావట్లేదని. అసలు చాలా కూలింగ్ అనిపించింది అసలు. అమ్మో ఫస్ట్ టైం అనమాట. అసలు నేను ఉండలేకపోయాను. మా జామ్లో నాకు పంపించబడ్డాను, జామ్లో కూడా ఉండలేకపోయాను అసలు. చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడ ఇలా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇలా అంత పెట్టారనమాట. అక్కడ స్లైడింగ్, అటు సైడ్ అయితే స్లైడింగ్ కూడా ఉందన్నమాట. కానీ సూపర్ అనిపించింది నాకైతే. అంటే సమ్మర్లో బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు అనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, అసలు చాలా బాగుందన్నమాట. అంటే చిన్నపిల్లల్ని అయితే వేసుకొని పోవడం అయితే చాలా రిస్క్ అని నేను చెప్తానమాట. ఎందుకంటే అసలు వాళ్ళు ఉండలేరు. సో మనము వాళ్ళ దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. మనము ఎంజాయ్ చేయడానికి ఉంటుంది పిల్లల్ని వేసుకొని పోతే అయితే. అక్కడ మ్యూజిక్ కూడా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. మా గీతాంశ ఓకే అనిపించింది. గీతాంశ కూడా అప్పుడప్పుడు అనేసి సో అట్లనే ఆడుకుంటూ ఎంజాయ్ చేసేసి వచ్చామన్నమాట. ఫైనల్గా వచ్చేసి ఎక్కువసేపు ఏమి ఉండలేదన్నమాట, కొద్దిసేపు ఉన్నామంతే. నేను అక్కడికి అంటే టికెట్ తీసుకునేటప్పటికే నేను అడుగుతున్నాను అనమాట వచ్చిన వాళ్ళని. అంటే వాళ్ళు కూడా కరెక్ట్గానే ఇచ్చారు రివ్యూ కూడా పాపం. సో పిల్లలు కష్టమా ఇట్లా తీసుకొని వెళ్తే అనేసి అడిగితే వాళ్ళు అన్నారనమాట, పిల్లలతో చాలా కష్టం అండి అనేసి. సో కానీ ఇంకా వచ్చాం కదా దానికోసం అని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకొకటి ఏంటి అని అంటే నేను వచ్చేసి వేసుకున్న జీన్స్ వచ్చేసి నేనైతే మ్యాక్స్లో తీసుకోవడం జరిగిందనమాట. చాలా బాగుందన్నమాట. నాకు చాలా ఇష్టం జీన్స్ అంటే. ఇదన్నమాట ఇవాళ వీడియోలో అయితే. ఇలా ఈ కోట్స్ అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. గ్లౌజెస్, షూస్ అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. మనం ఎంటర్ అంటే ఇప్పుడు టికెట్ తీసుకున్న తర్వాత లోనికి పంపించి అక్కడ ఈ కోట్స్ ఇవన్నీ వాళ్ళే ఇచ్చేస్తారనమాట మనకి. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళొద్దండి, చాలా కష్టం అనమాట. వెళ్ళిన వెంటనే నోస్ నాకే కారిపోయిద్ది అనమాట. ఇంకా గీతాంశక్క కారిపోతుంది, మా హస్బెండ్కి కూడా నోస్ వెంటనే కారిపోతుంది అనమాట. ఫుల్ చలి అనిపించింది నాకైతే. కొద్దిగా అంటే 5+ ఏజ్ వాళ్ళకైతే ఇది కరెక్ట్ అనమాట తీసుకొని వెళ్ళడం అయితే. అంటే కొద్దిగా విసిగించారనమాట. వాళ్ళకి అది ఇది అని అంటే వేరే డైవర్ట్ చేస్తే ఉండిపోతారనమాట. అంటే పిల్లలకి గేమ్స్ కూడా ఉన్నాయి, సో వాళ్ళు డైవర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని పిక్స్ అయితే తీయడం అయితే జరిగింది. సో ఆ పిక్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను నేనైతే. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేమైతే.
ఇదనమాట ఇవాళటి వీడియోలో అయితే. ఇంకొకటి ఏంటి అనంటే ట్యాంక్ బండ్ దగ్గర కూడా లోయర్ ట్యాంక్ బండ్ ఏదో అది నాకు తెలీదనమాట. అది చాలా దూరం అని చెప్పేసి మాకు ఇది దగ్గర అనేసి ఇక్కడికి రావడం అయితే జరిగింది మేమైతే. సో చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్తాననమాట ఈ సమ్మర్కి అయితే. లోనికెళ్తూనే ఒక ఫారెన్‌కెళ్ళిన ఫీలింగ్ వచ్చేసిందనమాట నాకైతే. అంటే స్నో చూసి కొద్దిగా ఆ ఫీలింగే కలిగిందనమాట. ఇదనమాట ఇవాళటి వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటది. నక్కేసేయండి. థాంక్ యూ సో మచ్. బై బై.